అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి సోమవారం రోజు తీసిన వీడియో. సోమవారం రోజు ఏకాదశి, ఇంకా మనకు మంగళవారం నుంచి ద్వాదశి ఉంది, ధనుర్మాసం కానీ మొదలవుతుంది. ఈ విధంగా అంతా పూజ అంతా చేసుకున్నాను. మా తులసి చెట్టు వచ్చి బృందావనంలో మనకు ఇటు సైడ్ తక్కువ ఉంది, అటు సైడ్కు మనం రోడ్లోకి వెళ్ళి చూసినామంటేనా బాగా గుబురుగా కనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి చూస్తేనే అసలు కొమ్మలాగా కనిపిస్తుంది. ఎందుకంటే పోయేటప్పుడు అట్ట లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు తగులుతుందనేసి కొంచెం పైపులు కిందికి ఆ విధంగా పెట్టేసినాను. ఎందుకంటే ఆడ ఉండేది కొంచెమే ప్లేస్ కదా, అంతలోనే అవన్నీ నాకు సెట్ కావాలనేసి ఆ విధంగా పెట్టుకున్నా తులసి కోట. ఎందుకంటే చెట్టు ఇటు సైడ్ తిప్పినామంటేనే బాగా గుబురుగా కనిపిస్తుంది. మరి సోమవారం రోజు ఏకాదశి పూజ అంతా ఈ విధంగా చేసుకున్నాను. అది సోమవారం కదా, ఇంకా మామూలు ప్రతిరోజు శివయ్యకి అభిషేకం నీళ్ళతోనే చేసుకుంటా. సోమవారం వచ్చి విభూతితో కానీ చేసుకుంటా. శివయ్యకు అభిషేకం చేసుకొని లక్ష్మీనారాయణకు కానీ ఈ విధంగా చేసుకొని గోవిందనామాలు చదువుకున్నాను ఏకాదశి అనేసి. గోవిందనామాలు టీవీలో ప్లే అవుతా ఉంటాయి, మనము నోటికి చదివేస్తాము. కొన్ని రోజులు చదువుతా అంటే వింటా అంటే ప్రతి ఒక్కటి అది టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టేసినామంటే దాంతోపాటి మనం కానీ పలుకుతాం. ఫస్ట్ రాదు కానీ ఒక్కొక్కటి నిదానంగా వస్తాయి. ప్రతి ఒక్కటి అంతే. లలిత సహస్రనామాలు కానీ, కనకదార స్తోత్రం కానీ, మణిదీపవర్ణం కానీ, గోవిందనామాలు, ప్రతి ఒక్క భగవంతునివి అష్టోత్తరాలు రోజు చదువుతూ ఉంటే వింటా అంటే నోటికి అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అవి. మనం రోజు ఇప్పుడు వంట చేస్తూ ఉంటాము. వంట చేస్తా అంటే ఓ రోజుకు మనకు అన్నీ నేర్చుకుంటాం చూడండి. ఆ విధంగా భగవంతుని పైన కానీ పాటలు కానీ అంతే. చదువుతా అంటే తప్పకుండా ఒక్కొక్కటి వింటా ఉంటేనా తప్పకుండా వస్తాయి. ఇంకా మా వారు లేచి బ్రష్ చేసుకొని కొంతసేపు యోగా చేసుకొని కిందికి వచ్చేళ్ళకే మొత్తం నావి ఉదయం తెల్లవారుజామున పనులన్నీ అయిపు చేసుకొని టీ పెట్టింటిలేండి. టీ చేస్తే అప్పుడే పనులన్నీ అయిపు చేసుకున్నావా అని మా వారు అంటున్నాడు. అయిపోయినాయండి, టీ తాగండి అంటే ఫస్ట్ పేపర్కి పోయి పేపర్ తెచ్చుకొని ఇంకా పేపర్ అట్లా చూసుకుంటా ఇంకా టీ చల్లగా అవుతుంది టీ తాగు అని అనుకుంటా. ఎక్కువ శాతం మేము టీ తాగేటప్పుడో పాలు తాగేటప్పుడో ఎక్కువ శాతం ఉదయాన్నే దీపారాధన చేసుకుంటాను. ఒక 5 నిమిషాలు భగవంతుని దగ్గర అక్కడ టీపాలో మన దివాన్ మీద కూర్చొని టీ తాగుకుంటా మా వారు పేపర్ చూస్తూ అంటారు. కుటుంబ విషయాలన్నీ మాట్లాడుకుంటాము. కాసేపు ఒక 5 నిమిషాలు నవ్వుకొని లేస్తాము. ప్రతిరోజు అంతే. ఇంకేమన్నా ఎమర్జెన్సీ పనులుండే ఆయన బయలుదేరితేనే ఉండదు కానీ నాకేమన్నా హెల్త్ చాలా బాగాలేకుంటే నేను పనుకుంటే మాట్లాడుకోము. కానీ ప్రతిరోజు ఎవరైనా కానీ ఉదయాన్నే కాఫీ తాగేటప్పుడు కానీ టీ తాగేటప్పుడు కానీ కషాయం తాగేటప్పుడు కానీ 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకోండి. కుటుంబ విషయాలు చాలా మంచిది. ఏదో నాకు తెలిసిన విషయం చెప్తాను. ఆ విధంగా మాట్లాడుకోవడం వల్ల కానీ మన సమస్యలు కానీ కొన్ని తీరుతాయి. కానీ కుటుంబంతో భార్య కానీ భర్త కానీ ఒకరికొకరు మాట్లాడుకోవడం వల్ల మన కుటుంబ విషయాలన్నీ అత్తింటి వాళ్ళవి కానీ పుట్టినింటి వాళ్ళవి కానీ ఇద్దరు అన్ని విషయాలు భార్య భర్తల దగ్గర దాపరికం అనేది ఉండకుండా మాట్లాడుకుంటేనా సంతోషంగా ఉంటారు. నాకు తెలిసినంత వరకు నీ అంతకు నువ్వు నా ఎంతకు నేను అని ఉన్నామంటేనా సమస్యలు అనేటివి ఎక్కువ అవుతాయి. ఇంకా మరీ వచ్చేసి ఇంకా ముద్ద చేసేసి పప్పు చేద్దామని పాలకూరను మెంతాకు తీసుకున్నాను. కొంచెం లైట్గా ఎండబడుతుంది. ఒక 10 నిమిషాలు కూర్చొని పొయ్యి చేద్దాం అనేసి
ఇక్కడే మాకు షాప్ ఉందిలేండి, కిరాణా షాప్ ఉంది, అక్కడే తెచ్చుకున్నాను. ఇంకా ఆయన మార్కెట్ పంపించినాను అనుకో, ఇంకా చాలా లేట్గా వస్తాడనేసి చేసేసినాను. పప్పు, రాగి సంగటి, నెయ్యి వేసేసినాను. ఫస్ట్ అవ్వకి ఇచ్చేసి వచ్చేసి ఇంకా ఆయనకు పెట్టిస్తాను. ఇంకా ఆయన తినేసి, ఇంకా పప్పు ఉంది కదా, ఇంకా రైస్ పెట్టేసినాను. కొంచెం రసము, మజ్జిగి అన్నీ క్యారియర్ కట్టించేసి పంపించేసినాను. ఆయన బయలుదేరి డ్యూటీకి వెళ్ళినాడు. ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి సాయంత్రము ఆయన వచ్చినాకే లేండి 6 గంటలకు. అప్పుడు వచ్చేసి కొంచెం చల్లగాలి కదా, బస్సుల్లో పోయే ప్రయాణం గరగర గొంతు అంటుంది అంటేనా, అప్పుడు అల్లము, ధనియాలు, మిరియాలు కచ్చపచ్చగా దంచేసి బెల్లము, పసుపు వేసేసి పాలలో బాగా ఉడికిచ్చేసి తాగేసినాము. ఇంకా వచ్చేసి ఆయన పాలు తాగేసి సరుకులు తీసుకొచ్చేకి వెళ్ళినాడు. సరుకులు ఇవన్నీ తీసుకొచ్చినాడు. లేనివన్నీ రాసి పెట్టింటేనా, నెలకు ఒక్కసారి లేనివన్నీ రాసి పెడతాను, తీసుకొని వస్తాడు. ఇవి వచ్చేసి 6 సోపులు తీసుకుంటే ఆ పౌడర్ ఫ్రీ అంట, శశి పౌడరు. మరి నేనైతే గిన్నెలు కడుక్కునేకి అవి వాడతా. త్రిబులెక్స్ వచ్చేసి బట్టలకు వాడతాను. త్రిబులెక్స్ పౌడరు, త్రిబులెక్స్ సోపులు బట్టలకు వాడతా. ఇంకా నేను క్లినిక్ ప్లస్, మా వారి చిక్కు షాంపూలు వాడతాము. అగరబత్తీలు, పూజకు ఆయిలు, అటుకులు, మనకు కావాల్సినవన్నీ ఏమేమి లేవో అవన్నీ. ఇవి వచ్చేసి బ్యాట్లు, అంటే నూనెలో ఎప్పుడన్నా రసం ఉందనుకో అట్లా నూనెలో ఏం చేసుకొని తినేది. రాళ్ళుప్పు, సాల్టు, నెలకు అన్నీ తెప్పించుకుంటాను. ఏవేవి లేవో అవి తెప్పించుకుంటా. జీలకర్ర ఎక్కువ తెప్పించుకుంటాలేండి. జీలకర్ర అంట, వామంట అట్లాంటివన్నీ కొంచెం మేము మా ఇంట్లో ఎక్కువ వాడతాము. ఇంకా ఉద్దిపప్పు అంతే. ఎముకల్లో గుజ్జు పెరుగుతుంది, ఎముకలకు కానీ బలము. కంపల్సరీ ప్రతి లేడీసు ఉద్దిపప్పు అనేది ఎక్కువ తినండి, మంచిది. ఇంకా నల్ల మినపప్పు ఉంటుంది, అది కానీ మంచిది. ఇది ఉప్మా రవ్వ, బేన్సీ రవ్వ అంటారు. చాలామంది ఉప్మా అంటేనే తినరు. ఉప్మా తినల్ల, చాలా మంచిది. కాయగూరలు అన్నీ వేసుకొని, లేదనుకో మామూలుగా అయినా గోధుమ రవ్వ కాబట్టి తినండి, ఆరోగ్యానికి మంచిది. మా వారు తినరు, మా పిల్లలు తినరు, నేను తిన్ను. నాకు ఉప్మా అంటేనే నచ్చదు అని అనుకుంటా ఉంటేనా, నచ్చదు ఏదైనా కానీ. అదే మంచి వంటగా అనుకొని ఉప్మా చేసుకొని తినండి. ఉప్మా తినల్ల, వేడివేడిగా చేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది. అది వేరేదో ఇష్టమైన వంట అనుకొని తినండి. మరి ఉప్మా తప్పకుండా తింటారు. మంచి ఆహారం అది ఉప్మా. గోధుమ రవ్వతోనే నేను చెప్తా అండి, అది చాలా మంచిది. సాయంత్రం వేళలో స్వామి సోమవారం కదా, శివదర్శనానికి వెళ్ళినాను. బాగా అలంకరణ చేసినారు కదా. మనం మరొక వీడియోలో కలుద్దాం.